హాయ్ అండి. ఈరోజు నేను కట్ చేసేది కుట్టేది వచ్చేసి 5 ఇయర్స్ పాపకి లంగా ఓని లెహెంగా అంటున్నారు కదా, అదండి. శారీ ఇచ్చారు వాళ్ళైతే. ఆ శారీని నేను ఒక 5 ఇయర్స్ పాపకి 3 మంత్స్ పాపకి కుట్టాలి. 5 ఇయర్స్ పాపకి వచ్చేసేసి లంగా జాకెట్ అండి, హాఫ్ జాకెట్. నేను ఫస్ట్ లంగా తీసుకున్నాను. లంగా వచ్చేసి తనది స్కర్ట్ 27 పొడవు అండి. 27 పొడవు కట్ చేసుకున్నాను. తర్వాత లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ కూడా నేనే తెచ్చానండి. దీపావళి కదా, అప్పటికప్పుడు ఇచ్చారు. సాటర్డే ఇచ్చారు, సండే కుదరలేదు. ఈరోజు మండే 1 కల్లా ఇచ్చేయమన్నారు. 1 కల్లా ఇవ్వాలంటే 3 డ్రెస్సెస్ ఇంట్లో పని చేసుకొని కుట్టడం నాకు ఇబ్బందిగానే అనిపించింది. కానీ వీలు చూసుకొని కుట్టాను. ఫెస్టివల్ కదా అని చెప్పేసి నేను నైట్ వెళ్ళానండి లైనింగ్లకి 8:30కి, సండే రోజు. అప్పటికే షాపులు క్లోజ్ చేస్తున్నారు. అయినా కానీ వెళ్ళాము. ఒక షాప్ ఉంటే తీసుకున్నాను. నేనే 4 బావు లైనింగ్ తెచ్చానండి. 2 స్టెప్పులు వేయాలి, అందుకని చెప్పేసి 2 మీటర్లు 2 మీటర్లు అని చెప్పేసి మిగిలిన పావు మీటర్ వచ్చేసేసి హాఫ్ బ్లౌజ్కి వేసాను. లైనింగ్ 27 కింద తీసుకున్నానండి. లంగాకి లైనింగ్ తీసుకున్నాను. ఎగస్ట్రా అయింది, కట్ చేసేస్తున్నాను. ఈ ఎగస్ట్రా అయిన పీస్ కూడా 3 మంత్స్ బేబీకి లైనింగ్గా యూజ్ చేశానండి. నేనైతే లైనింగ్ అస్సలు వేస్ట్ చేయనండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి తెమ్మన్నప్పుడు ఎక్కువ అమౌంట్ పెట్టుకొని నేను తీసుకురాను. 1, 2, 3 షాపులు లైనింగ్ వాళ్ళకి మనకి ₹1 తక్కువగానే ఇస్తారు కాబట్టి నేను తెస్తాను. అలా నేను ఎగస్ట్రా మనీ కూడా వేసుకోనండి. వాళ్ళు ఇచ్చిన రేటే వీళ్ళకి కూడా చెప్పేస్తాను. ఇది వచ్చేసేసి హాఫ్ జాకెట్ కండి నేను కట్ చేసేది. హాఫ్ జాకెట్ 27 చెస్ట్ సైజు. 4 ఫోల్డింగ్స్ వేస్తే సరిపోవడం లేదు. ఫ్రంట్ పార్ట్ వేరుగా, బ్యాక్ పార్ట్ వేరుగా తీసుకున్నానండి. ఆ క్లిప్ నేను తీయడం మర్చిపోయాను. నాకు కొత్త యూట్యూబ్, అందుకని చెప్పేసి నేను మర్చిపోయాను. ఇంతవరకు మాత్రమే తీసాను. ఇదండి లైనింగ్ కట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఆ కింద అంచు మాత్రమే ఎందుకు తీసేస్తున్నానంటే, స్కర్ట్కి వచ్చేసేసి 2 స్టెప్పులు వేసానండి. అంటే అంచు 2 స్టెప్పుల్లా కనిపించాలని చెప్పేసి వేసాను. అందుకని చెప్పేసి అంచు సపరేట్గా తీసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఇట్లా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కింద అంచు అంతా తీసేస్తాను. మొత్తం తీసేసేసి 2 స్టెప్పులు వేస్తాను. మీకు నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత పిక్ మీకు డిస్ప్లే చేస్తాను, చూడండి. చాలా బాగా వచ్చింది. 2 లైనింగ్లు వేసాను, మధ్యలో క్యాన్ కూడా వేసాను. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో మీరు చెప్పండి. అంచు కూడా కట్ చేసేస్తున్నాను. ఇదండి ఫైనల్ లుక్ అయితే. నాకైతే చాలా నచ్చింది. ఓని క్లాత్